కల్తీ పాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కుర్చేడు ఎస్ఐ ఎం శివ తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కుర్చేడులోని హెరిటేజ్ పాల కేంద్రంను తన సిబ్బందితో తనిఖీ చేశారు. కల్తీ పాలపై అవగాహన నిర్వహించేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పాల కేంద్రం సభ్యులు కల్తీ పాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. కల్తీ పాల వల్ల పిల్లలు, వృద్ధులు ఆరోగ్యానికి తీవ్రమైన హాని జరుగుతుందని, జీర్ణ సమస్యలు, అలర్జీలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడమే కాక తిన్న ఆహారం విషమయంగా మారటం జరుగుతుందని, కల్తీ పాలు చేయడం నేరమని, ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. కల్తీ పాలు తయారీ, నిల్వ, రవాణా, విక్రయం చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని, అనుమానం వస్తే పాల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి కల్తీ జరిగినట్లు తేలితే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించబడుతుందని హెచ్చరించారు. నేరం రుజువైతే 6 నెలల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష, 10,000 నుండి 10 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. కల్తీ పునరావృతం అయితే కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయని, పాలల్లో కల్తీ జరిగినట్లు గుర్తిస్తే సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయాలని, హెల్ప్ లైన్ నెంబర్ 100-112 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.